తెలుగు భక్తి మరియు ఆధ్యాత్మిక క్విజ్ ప్రపంచానికి స్వాగతం. మొదటి ప్రశ్న. అయ్యప్ప భక్తులు శబరిమల పవిత్ర యాత్రకు ముందుగా ఎన్ని రోజుల పాటు కఠిన నియమాలతో మండలదీక్ష ఆచరిస్తారు? ఏ 21 రోజులు, బి 41 రోజులు, సి 11 రోజులు, డి 54 రోజులు. ఆప్షన్స్ మరొకసారి. ఏ 21 రోజులు, బి 41 రోజులు, సి 11 రోజులు, డి 54 రోజులు. సరైన సమాధానం బి 41 రోజులు. సమాధానం మరొకసారి. బి 41 రోజులు. రెండవ ప్రశ్న. శబరిమల క్షేత్రం కేరళలోని ఏ జిల్లాలో మరియు ఏ కనుమలలో నెలకొని ఉంది? ఏ వయనాడ్ జిల్లా, పశ్చిమ కనుమలు, బి పత్తనంతిట్ట జిల్లా, పశ్చిమ కనుమలు, సి ఇడుక్కి జిల్లా, తూర్పు కనుమలు, డి పాలక్కాడ్ జిల్లా, నీలగిరి కనుమలు. ఆప్షన్స్ మరొకసారి. ఏ వయనాడ్ జిల్లా, పశ్చిమ కనుమలు, బి పత్తనంతిట్ట జిల్లా, పశ్చిమ కనుమలు, సి ఇడుక్కి జిల్లా, తూర్పు కనుమలు, డి పాలక్కాడ్ జిల్లా, నీలగిరి కనుమలు. సరైన సమాధానం బి పత్తనంతిట్ట జిల్లా, పశ్చిమ కనుమలు. సమాధానం మరొకసారి. బి పత్తనంతిట్ట జిల్లా, పశ్చిమ కనుమలు. మూడవ ప్రశ్న. అయ్యప్ప స్వామివారి మండల చిరప్ప ఏ మలయాళ మాసంలో ప్రారంభమవుతుంది? ఏ మేష మాసం, బి వృశ్చిక మాసం, సి కన్య మాసం, డి మిథున మాసం. ఆప్షన్స్ మరొకసారి. ఏ మేష మాసం, బి వృశ్చిక మాసం, సి కన్య మాసం, డి మిథున మాసం. సరైన సమాధానం బి వృశ్చిక మాసం. సమాధానం మరొకసారి. బి వృశ్చిక మాసం. నాలుగవ ప్రశ్న. ఏ పర్వదినం నాటి దివ్యజ్యోతి దర్శనానికి లక్షలాది యాత్రికులు శబరిమలను దర్శిస్తారు? ఏ మహాశివరాత్రి, బి మకర సంక్రాంతి, సి తొలి ఏకాదశి, డి విజయదశమి. ఆప్షన్స్ మరొకసారి. ఏ మహాశివరాత్రి, బి మకర సంక్రాంతి, సి తొలి ఏకాదశి, డి విజయదశమి. సరైన సమాధానం బి మకర సంక్రాంతి. సమాధానం మరొకసారి. బి మకర సంక్రాంతి. ఐదవ ప్రశ్న. అయ్యప్ప దీక్షా నియమాల ప్రకారం సూర్యోదయానికి ముందు చేసే పవిత్ర స్నానాన్ని ఏమంటారు? ఏ మానవ స్నానం, బి దేవతా స్నానం, సి ఋషి స్నానం, డి నదీ స్నానం. ఆప్షన్స్ మరొకసారి. ఏ మానవ స్నానం, బి దేవతా స్నానం, సి ఋషి స్నానం, డి నదీ స్నానం. సరైన సమాధానం బి దేవతా స్నానం. సమాధానం మరొకసారి. బి దేవతా స్నానం. ఆరవ ప్రశ్న. దీక్షా కాలంలో చన్నీటి స్నానం నిరంతరం ఆచరించడం వల్ల మానసికంగా ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది? ఏ శారీరక బరువు తగ్గుతుంది, బి మెదడు మరియు మనసు ప్రశాంతంగా ఉండి ఏకాగ్రత ఏర్పడుతుంది, సి నిద్ర పూర్తిగా తగ్గిపోతుంది, డి జ్ఞాపకశక్తి మాత్రమే పెరుగుతుంది. ఆప్షన్స్ మరొకసారి. ఏ శారీరక బరువు తగ్గుతుంది, బి మెదడు మరియు మనసు ప్రశాంతంగా ఉండి ఏకాగ్రత ఏర్పడుతుంది, సి నిద్ర పూర్తిగా తగ్గిపోతుంది, డి జ్ఞాపకశక్తి మాత్రమే పెరుగుతుంది. సరైన సమాధానం బి మెదడు మరియు మనసు ప్రశాంతంగా ఉండి ఏకాగ్రత ఏర్పడుతుంది. సమాధానం మరొకసారి. బి మెదడు మరియు మనసు ప్రశాంతంగా ఉండి ఏకాగ్రత ఏర్పడుతుంది. ఏడవ ప్రశ్న. అయ్యప్ప స్వాములు దీక్షలో నేలపై నిద్రించడం మరియు బ్రహ్మచర్యం పాటించడం వల్ల శరీరంలోని ఏ భాగం గట్టిపడుతుంది? ఏ మోకాళ్ళు, బి వెన్నుపూస, సి చేతులు, డి మెడ నరాలు. ఆప్షన్స్ మరొకసారి. ఏ మోకాళ్ళు, బి వెన్నుపూస, సి చేతులు, డి మెడ నరాలు. సరైన సమాధానం బి వెన్నుపూస. సమాధానం మరొకసారి. బి వెన్నుపూస. ఎనిమిదవ ప్రశ్న. దీక్షాధారులు రోజూ ఉదయం మరియు సాయంత్రం చెప్పులు లేకుండా నడవడం వల్ల శరీరంలో ఏమి బాగా జరుగుతుంది? ఏ
కంటి చూపు మెరుగవుతుంది. బి. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. సి. జుట్టు ఎదుగుదల పెరుగుతుంది. డి. శ్వాసక్రియ వేగవంతమవుతుంది. ఆప్షన్స్ మరొకసారి. ఏ. కంటి చూపు మెరుగవుతుంది. బి. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. సి. జుట్టు ఎదుగుదల పెరుగుతుంది. డి. శ్వాసక్రియ వేగవంతమవుతుంది. సరైన సమాధానం బి. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. సమాధానం మరొకసారి. బి. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. 9వ ప్రశ్న. అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు స్వాములు రాత్రిపూట నిద్రించడానికి వేటిని ఉపయోగిస్తారు? ఏ. మెత్తటి పరుపులు. బి. నేలపై కొత్త చాప లేదా దుప్పటి. సి. సోఫాలు. డి. పెద్ద చెక్క మంచాలు. ఆప్షన్స్ మరొకసారి. ఏ. మెత్తటి పరుపులు. బి. నేలపై కొత్త చాప లేదా దుప్పటి. సి. సోఫాలు. డి. పెద్ద చెక్క మంచాలు. సరైన సమాధానం బి. నేలపై కొత్త చాప లేదా దుప్పటి. సమాధానం మరొకసారి. బి. నేలపై కొత్త చాప లేదా దుప్పటి. 10వ ప్రశ్న. శబరిమల యాత్రకు వెళ్లే భక్తులు తమ శిరస్సుపై దాల్చే పవిత్రమైన మూటను ఏమని పిలుస్తారు? ఏ. హరిముడి. బి. ఇరుముడి. సి. శివముడి. డి. గురుముడి. ఆప్షన్స్ మరొకసారి. ఏ. హరిముడి. బి. ఇరుముడి. సి. శివముడి. డి. గురుముడి. సరైన సమాధానం బి. ఇరుముడి. సమాధానం మరొకసారి. బి. ఇరుముడి. 11వ ప్రశ్న. అయ్యప్ప దీక్షా నియమాలలో స్నానానికి ఏది అత్యంత శ్రేష్టమైనదిగా చెప్పబడింది? ఏ. బావి స్నానం. బి. నదీ స్నానం. సి. కొళాయి స్నానం. డి. చెరువు స్నానం. ఆప్షన్స్ మరొకసారి. ఏ. బావి స్నానం. బి. నదీ స్నానం. సి. కొళాయి స్నానం. డి. చెరువు స్నానం. సరైన సమాధానం బి. నదీ స్నానం. సమాధానం మరొకసారి. బి. నదీ స్నానం. 12వ ప్రశ్న. అయ్యప్ప స్వాములు దీక్షా కాలంలో తోటి భక్తులను మరియు ఇతరులను ఏ విధంగా సంబోధిస్తారు? ఏ. సోదరా. బి. స్వామి. సి. భక్తుడా. డి. మిత్రమా. ఆప్షన్స్ మరొకసారి. ఏ. సోదరా. బి. స్వామి. సి. భక్తుడా. డి. మిత్రమా. సరైన సమాధానం బి. స్వామి. సమాధానం మరొకసారి. బి. స్వామి. 13వ ప్రశ్న. దీక్షాధారులు పగటిపూట మరియు రాత్రి వేళల్లో ఎలాంటి ఆహారాన్ని భుజిస్తారు? ఏ. పగలు పూర్తిగా ఉపవాసం, రాత్రి మితాహారం. బి. పగటిపూట మితాహారం, సాత్వికాహారం మరియు రాత్రిపూట అల్పాహారం. సి. కేవలం పండ్లు మరియు పాలు మాత్రమే. డి. 3 పూటలా సంపూర్ణ భోజనం. ఆప్షన్స్ మరొకసారి. ఏ. పగలు పూర్తిగా ఉపవాసం, రాత్రి మితాహారం. బి. పగటిపూట మితాహారం, సాత్వికాహారం మరియు రాత్రిపూట అల్పాహారం. సి. కేవలం పండ్లు మరియు పాలు మాత్రమే. డి. 3 పూటలా సంపూర్ణ భోజనం. సరైన సమాధానం బి. పగటిపూట మితాహారం, సాత్వికాహారం మరియు రాత్రిపూట అల్పాహారం. సమాధానం మరొకసారి. బి. పగటిపూట మితాహారం, సాత్వికాహారం మరియు రాత్రిపూట అల్పాహారం. 14వ ప్రశ్న. ఈ సృష్టి సమస్తం పరమాత్మకు ఒక క్రీడ అయితే అందులో మానవుడు ఆయనకు ఎలాంటివాడు? ఏ. ఒక ప్రేక్షకుడు. బి. ముఖ్యమైన ఆట బొమ్మ. సి. ఆటగాడు. డి. కేవలం ఒక సాక్షి. ఆప్షన్స్ మరొకసారి. ఏ. ఒక ప్రేక్షకుడు. బి. ముఖ్యమైన ఆట బొమ్మ. సి. ఆటగాడు. డి. కేవలం ఒక సాక్షి. సరైన సమాధానం బి. ముఖ్యమైన ఆట బొమ్మ. సమాధానం మరొకసారి. బి. ముఖ్యమైన ఆట బొమ్మ. 15వ ప్రశ్న. పరమాత్మ మానవునికి జన్మ సార్థకతను తెలుసుకోమని ఎంత కాలాన్ని ప్రసాదించాడు? ఏ. ఒక కల్పకాలం. బి. ఓ క్షణకాలం. సి. 100 కాలం. డి. ఒక యుగకాలం. ఆప్షన్స్ మరొకసారి. ఏ. ఒక కల్పకాలం. బి. ఓ క్షణకాలం. సి. 100 కాలం. డి. ఒక యుగకాలం. సరైన సమాధానం బి. ఓ క్షణకాలం. సమాధానం మరొకసారి. బి.
ఓ క్షణకాలం. 16వ ప్రశ్న. మానవుడు దేని ప్రభావంలో పడి తన అమూల్యమైన జీవితాన్ని వృధా చేసుకుంటున్నాడు? ఏ. అష్టసిద్ధులు. బి. అరిషడ్వర్గాలు. సి. త్రిగుణాలు. డి. పంచభూతాలు. ఆప్షన్స్ మరొకసారి. ఏ. అష్టసిద్ధులు. బి. అరిషడ్వర్గాలు. సి. త్రిగుణాలు. డి. పంచభూతాలు. సరైన సమాధానం బి. అరిషడ్వర్గాలు. సమాధానం మరొకసారి. బి. అరిషడ్వర్గాలు. మన సంస్కృతి, మన విలువలు. మీరు భక్తి మరియు ఆధ్యాత్మిక క్విజ్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మీకు ఈ క్విజ్ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన భక్తి, ఆధ్యాత్మిక క్విజ్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన క్విజ్తో కలుద్దాం. నమస్కారం.